సాధిద్దాం రాయలసీమ హక్కులను, సాధిద్దాం రాయలసీమ హక్కులను. కడప ఉక్కు, కడప ఉక్కు, కడప ఉక్కు, కడప ఉక్కు, కడప ఉక్కు, రాయలసీమ నీళ్లు నిధులు ఉద్యోగాలకై, రాయలసీమ నీళ్లు నిధులు ఉద్యోగాలకై. వర్ధిల్లాలి రాయలసీమ ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి రాయలసీమ ప్రజా సంఘాల ఐక్యత. సాధించుకుందాం రాయలసీమ హక్కులను, ఐక్యత. వర్ధిల్లాలి రాయలసీమ ప్రజా సంఘాల ఐక్యత. సాధించుకుందాం స్టీల్ ప్లాంట్ ను, సాధించుకుందాం స్టీల్ ప్లాంట్ ను. ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడనా మాట్లాడండి నా ఒక నిమిషం. కార్మికవాదులారా, రాయలసీమ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ స్థాపించాలని చెప్పేసి రాయలసీమ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ వారి ఆశలు అడియాసలయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుండి ఎప్పుడైతే 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారో కడపకు స్టీల్ ప్లాంటు వస్తుందని చెప్పేసి ఆశ పెట్టుకున్నాం. కడపకు స్టీల్ ప్లాంట్ కోసం ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేశారు. స్టీల్ ప్లాంట్ సాధన సమితి ఆధ్వర్యంలో కూడా ఉద్యమాలు చేశారు. పలు ప్రజా సంఘాలు, సిపిఐ, సిపిఎం అందరూ కూడా ఉద్యమాలు చేశారు. ఉద్యమాల తాకిడికి ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి 2014లో నాటి ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి మైలవరం మండలంలో ప్రభుత్వ కాలం ముగుస్తుందనగా చివరి దశలో శిలాఫలకం వేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత దాన్ని ఊస ఎత్తలేదు. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 వరకు తన పదవీ కాలం ముగిసేంత వరకు స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తలేదు. మధ్యలో స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేసి అరకొరక నిధులు కేటాయించి పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయించకుండా ఇదిగో స్టీల్ ప్లాంట్ తెస్తున్నానని చెప్పేసి చెప్పాడే కానీ పూర్తి స్థాయిలో అక్కడ నిర్మాణం చేపట్టకుండానే ఆయన ప్రభుత్వం నుండి దిగిపోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. మరి ఆయన ఈ స్టీల్ ప్లాంట్ పైన శ్రద్ధ కనపరిచి కడప ప్రజల ఆశయాలను నెరవేరుస్తారని చెప్పేసి కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా, అమరావతి చుట్టే మీ ఆలోచనలన్నీ కేంద్రీకృతం కాకుండా రాయలసీమ పైన కూడా మీరు శ్రద్ధ పెట్టి స్టీల్ ప్లాంట్ను ఇక్కడ ఏర్పాటు చేసేదానికి కృషి చేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు రాయలసీమ ప్రాంత వాసుల్ని గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఈ ఆంధ్రప్రదేశ్ను పాలించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 3 రాజధానులు అని చెప్పేసి ఆయన ఆలోచనలన్నీ 3 రాజధానుల మీద ఉంటున్నాయి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే తన ఆలోచన అంతా అమరావతి చుట్టే తిరుగుతూ ఉంది. అమరావతి తప్ప ఇంకా వేరే ధ్యాస లేదు అన్న విధంగా రోజు ప్రచార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. మళ్ళీ రాయలసీమ పైన కూడా శ్రద్ధ పెట్టి రాయలసీమ వాసుల ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. దండిగా కాలం ఉంది. 5 సంవత్సరాల కాలంలో
మీరు స్టీల్ ప్లాంట్ను నిర్మించి రాయలసీమ నిరుద్యోగులకు అవకాశాలు ఇక్కడ కల్పిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నా. జై భీమ్. మన దేశంలో ఎక్కువగా అసమానతలు జరుగుతూనే పాలక వర్గాలు మరి ఎక్కువ మన దేశంలో భారతదేశ వ్యాప్తంగా మన దేశంలో మరి వివిధ రాష్ట్రాలలో అనేక అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి. జాతుల వివక్షతలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి జాతీయ పార్టీలు మరి జాతీయ ఆలోచన విధానాలు కలిగి ఉండాలి పాలక పార్టీలు. మరి ఆ విధానంలో లేకుండా కొన్ని రాష్ట్రాలకే మేలు చేస్తూ మరి పోయినసారి బడ్జెట్లో కూడా మరి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ భాగమా కాదా అనేది అనుమానాలు కూడా వస్తున్నాయి మాకు. ఎందుకంటే బడ్జెట్ చూసినప్పుడు మరి మనకు ప్రత్యేక హోదా లేదు, మరి మనకు విభజించినటువంటి సమయంలో ఇచ్చినటువంటి హామీలు లేదు, మరి గతించినటువంటి హామీలుగా మరి ఈరోజు నిర్మలా సీతారామన్ చెప్పడం జరుగుతోంది. మరి కేవలం 15,000 కోట్లు మాత్రమే, అది కూడా ఎవరి దగ్గరనో అప్పు తెచ్చుకోండి మేము పూర్తి ఇస్తామని చెప్పడం జరిగింది. అవతల బీహార్ రాష్ట్రానికి 26,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి మన నాయకులు మన రాయలసీమలో ఉండేటువంటి ఎంపీలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎంపీలు కానీ గట్టిగా అడగకపోవడం వల్లనే ఈ యొక్క అసమానతలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఏ చట్టాలు చేసినా కూడా మరి భారతదేశంలో మరి కార్మికులకు కానీ మరి శ్రమజీవులకు కానీ రైతన్నలకు కానీ చేనేతన్నలకు కానీ మరి నష్టం జరిగేటువంటి బడ్జెట్లో మరి కఠినతరమైనటువంటి చట్టాలను ప్రవేశపెడుతున్నా కూడా ఈరోజు ఆమోదం తెలుపుతూ ఉన్నారు పని కట్టుకొని. మరి వాటిని ప్రశ్నించడం కూడా లేదు పార్లమెంటులో కానీ రాజ్యసభలో కానీ. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉన్నది? ఈరోజు పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున కార్పొరేట్లకు మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము మరి వారికి అనుకూలమైనటువంటి విధానాలు చేయడం వల్లనే ఈ యొక్క అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి. దానికి తోడు మరి ఈ యొక్క రాయలసీమ ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడి ఉంది. మరి అనేక రూపాలలో తాగునీళ్ళు కావాలా, మాకు నికర జలాలు కావాలా, మరి మాకు ఈ ప్రాంతంలో పరిశ్రమలు కావాలా. మరి రాజశేఖర రెడ్డి గారు హయాం నుంచి కూడా ఆ ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు చేస్తున్నారే కానీ మరి యొక్క న్యాయం అయితే జరగడం లేదు. ఈ నాయకులు మరి పార్లమెంటులో గట్టిగా ప్రత్యేక హోదా అడిగితే ఈ యొక్క ఉక్కు ఫ్యాక్టరీతో సహా ఇంకా కొన్ని ఫ్యాక్టరీలు పెట్టుబడిదారులు వచ్చి ఈ యొక్క నిరుద్యోగ సమస్యను కూడా తీర్చడానికి వీలవుతుంది. ఆ వైపున పాలక వర్గాలు నాయకులు భవిష్యత్తులో పని చేయకపోతే మరి సిపిఐ సిపిఎం మరి ఈ ప్రజా సంఘాలన్నీ కూడా మరి ఒకే వేదిక మీదకి వచ్చి మా రాయలసీమ గళాన్ని వినిపించి మా హక్కుల కోసం భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం పాలక వర్గాలు. ప్రగతిశీల కార్మిక సమైక్య జిల్లా కన్వీనర్ నాగేంద్ర ఈరోజు రాయలసీమలో అతివృష్టి అనావృష్టి వల్ల ప్రతి సంవత్సరము రైతులు కానీ అదే కార్మికులు కానీ అట్లా విద్యార్థులు కానీ తర్వాత మిగతా ప్రజానీకం కూడా నష్టపోతూనే ఉంటాం. అయితే ఈ కరోనా నివారణ కోసము ప్రభుత్వాలు సరైనటువంటి చర్యలు తీసుకునేందువల్ల ఈరోజు రాయలసీమలో చాలా అనంతపురం జిల్లా కానీ లేకుంటే మిగతా కడప జిల్లా కానీ లేకంటే కర్నూలు జిల్లా కానీ పూర్తిగా వర్షపాతం తక్కువ వల్ల ఎడారిగా మారిపోయే పరిస్థితి ఈరోజు పాలకులు కల్పిస్తున్నారు. కాబట్టి దీనికి ఖచ్చితంగా పాలకులలో మార్పు రావాలని చెప్పని రాయలసీమ వాసిగా రాయలసీమ ప్రజలుగా ప్రగతిశీల కార్మికులుగా వద్దు మనం కోరుకుంటున్నాం. అయితే ఈనాడు కడప జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నదో ఆ ఫ్యాక్టరీ కోసము అనేకమైన ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాలతోని ఈరోజు అనేకమైన ముఖ్యమంత్రులు ఈరోజు శంకుస్థాపన చేసి
తర్వాత ప్రారంభోత్సవం చేసి ఈరోజు దానికి బడ్జెట్ కేటాయించకన్నా ఈరోజు ఆగిపోయిన పరిస్థితి మన కళ్ళ ముందు ఉన్నది. కాబట్టి ఈ ఫ్యాక్టరీ ఏర్పడితే దాదాపు 30,000 మందికి ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా 1,00,000 మంది దాకా దీనివల్ల ఉపాధి పొందుతారు. అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి కరువు వల్ల ఈరోజు విద్యార్థులైనటువంటి విద్యార్థులు కానీ, చదువుకున్నటువంటి నిరుద్యోగులు కానీ ఈరోజు సరైన ఉపాధి లేక అనేక పట్టణాలంటే బెంగళూరు, హైదరాబాదు, రాజధాని విజయవాడ ఇలాంటి పట్టణాలకు వలసపోతున్న పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఈ ప్రభుత్వాలు ఏమాత్రము ఈ మధ్యకాలంలో బడ్జెట్ కేంద్రం కేటాయించిన బడ్జెట్లో కూడా ఈరోజు మన కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదు, దానికి బడ్జెటే లేదు. కాబట్టి ఈ విధంగా పాలకులు ప్రారంభోత్సవం చేస్తారు, దాన్ని ప్రారంభిస్తారు, దానికి సరైన నిధులు లేరు, ఎక్కడ వేసిన కొంకటి ఎక్కడ ఉండేట్టుగా అనేక ముఖ్యమంత్రులు మారినా దాన్ని శంకుపూజ చేసినా ఈరోజు అట్లే ఉన్న పరిస్థితి. కాబట్టి ఈరోజు నిరుద్యోగ తరపున, తర్వాత అసంఘటిత కార్మికుల తరపున, సంఘటిత కార్మికుల తరపున మేము అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వాలు ప్రారంభించడమేనా, దాన్ని నిలబెట్టుకొని దాన్ని ఉపాధి కల్పించడానికి చెప్పని మీ ఈరోజు అడుగుతున్నాం. కాబట్టి తక్షణమే దీనికి బడ్జెట్ కేటాయించి ఏదైతే మన జరిగిన బడ్జెట్ ఉన్నదో అదే కాకుండా తక్షణమే బడ్జెట్ కేటాయించి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పని ప్రగతిశీల కార్మిక సమైక్య తరపున డిమాండ్ చేస్తూ తక్షణమే ఈ నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కారం అవుతుందని చెప్పని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. జై రాయలసీమ.